మనం ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పక్షులు ఎగురుతుంటాయి, కార్లు నడుస్తుంటాయి, బిల్డింగ్లు నిశ్చలంగా ఉంటాయి. కానీ మీకు తెలుసా, మనం ఇప్పుడు గంటకు దాదాపు 1600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నామని? అవును, మనం ఉన్న ఈ భూమి గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది. కానీ ఆ వేగం మనకు అస్సలు తెలియదు. కానీ ఒక్కసారి ఊహించండి, ఒకవేళ ఈ భూమి తన చుట్టూ తాను తిరగడం ఒక్కటంటే ఒక్క సెకను పాటు ఆపేస్తే ఏం జరుగుతుందో అని. జస్ట్ 1 సెకండ్ మనుషులు గాల్లోకి ఎగిరిపోతారా? బిల్డింగ్లు కూలిపోతాయా? సముద్రాలు భూమిని ముంచేస్తాయా? కేవలం ఒకే ఒక్క సెకండ్లో ఈ భూమిపై మానవజాతి అంతరించిపోతుందా? ఈరోజు ఈ వీడియోలో ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ వెనుక ఉన్న సైన్స్ ఏంటో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని అస్సలు మిస్ కాకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తున్నారు ది రాజు క్లిప్స్. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక బస్సులో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేస్తే ఏమవుతుంది? మీరు సీట్లో నుంచి ముందుకి విసిరివేయబడతారు. ఎందుకంటే బస్సు ఆగింది, కానీ మీ శరీరం ఇంకా 60 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది. సైన్స్లో దీన్ని ఇనర్షియా, జడత్వం అంటారు. ఇప్పుడు ఇదే లాజిక్ని భూమికి అప్లై చేద్దాం. భూమధ్య రేఖ దగ్గర భూమి వేగం గంటకు 1670 కిలోమీటర్లు. అంటే ఒక తుపాకీ బుల్లెట్ కంటే వేగంగా భూమి తిరుగుతుంది. ఒకవేళ భూమి సడన్గా ఆగితే భూమిపై ఉన్న రాళ్ళు, చెట్లు, బిల్డింగ్లు మరియు మనం అంటే మనుషులందరం కూడా అదే 1670 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపునకు విసిరివేయబడతాం. అవును, మీరు విన్నది నిజమే. మనం నేరుగా గాల్లోకి ఎగిరిపోం. తూర్పు దిశగా ఒక బుల్లెట్లా దూసుకుపోతాం. ఆ వేగానికి మనుషులు కేవలం గాల్లోనే ఒకరినొకరు ఢీకొట్టుకొని లేదా బిల్డింగ్లను ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతారు. పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్, అపార్ట్మెంట్లు బేస్ నుండి ఊడిపోయి గాల్లోకి లేస్తాయి. సరే, మనుషులు, బిల్డింగ్ల సంగతి పక్కన పెడితే భూమిపై 70% ఉన్న నీటి పరిస్థితి ఏంటి? భూమి ఆగిన సముద్రాల్లో నీరు మాత్రం అదే 1670 కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకుపోతుంది. దీనివల్ల భూమిపై ఇప్పటి వరకు మానవ చరిత్ర చూడని అతిపెద్ద, అత్యంత భయంకరమైన సునామీలు వస్తాయి. కేవలం కొన్ని సెకండ్లలోనే సముద్ర తీరంలో ఉన్న నగరాలన్నీ, అంటే ముంబై కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, లండన్ కావచ్చు, చెన్నై లాంటి నగరాలు భూ మ్యాపింగ్లో నుంచి మాయమైపోతాయి. కిలోమీటర్ల ఎత్తున లేచే అలలు భూమిని మింగేస్తాయి. కేవలం నీరు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణం, అట్మాస్ఫియర్ కూడా భూమితో పాటే తిరుగుతుంది. భూమి అనగానే వాతావరణంలోని గాలి సూపర్ సోనిక్ వేగంతో వీచడం స్టార్ట్ అవుతుంది. అణుబాంబు పేలినప్పుడు వచ్చే షాక్ వేవ్స్ కంటే ప్రమాదకరమైన గాలులు భూమిని చుట్టేస్తాయి. ఈ గాలుల దాటికి భూమిపై ఉన్న ప్రతి అడవి, ప్రతి చెట్టు నేలమట్టం అయిపోతాయి. కేవలం ఒకే ఒక్క సెకండ్లో భూమి ఒక శ్మశాన వాటికలా మారిపోతుంది. ఆ ఒక్క సెకండ్ తర్వాత భూమి మళ్ళీ తిరిగితే ఏమవుతుంది? అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మన టాపిక్ ఏంటంటే, భూమి కేవలం ఒక్క సెకండ్ మాత్రమే ఆగి మళ్ళీ తిరగడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అని. ఒక సెకండ్ తర్వాత భూమి మళ్ళీ నార్మల్ వేగంతో తిరగడం స్టార్ట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ ఒక్క సెకండ్లో సృష్టించబడిన గతిజ శక్తి, అంటే కైనెటిక్ ఎనర్జీ వల్ల భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఘోరంగా ఢీకొంటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో భూకంపాలు వస్తాయి. భూమిపై ఉన్న ప్రతి అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశం మొత్తం నల్లటి పొగతో, లావాతో నిండిపోతుంది. అయితే ఈ వినాశనం నుండి ఎవరైనా బతికే అవకాశం ఉందా? శాస్త్రవేత్తల ప్రకారం భూమిపై ఒకే ఒక్క చోట మనుషులు బ్రతికే ఛాన్స్ ఉంది. అదే ధ్రువ ప్రాంతాలు, నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఎందుకంటే ధృవాల దగ్గర భూమి తిరిగే వేగం చాలా తక్కువ, దాదాపు 0. కాబట్టి అక్కడ ఉన్న వారికి పెద్దగా దెబ్బలు తగలవు. కానీ
అక్కడ వచ్చే సూపర్ సోనిక్ గాలులు భూకంపాల నుండి వారు కూడా ఎక్కువ కాలం బ్రతకలేరు. భూమి అసలు ఎందుకు తిరుగుతుంది? అది ఆగే ఛాన్స్ ఉందా? ఇదంతా వింటుంటే భయంగా ఉంది కాదు. అసలు భూమి ఎందుకు తిరుగుతుంది? దానికి బ్రేకులు వేసేది ఎవరు? దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం ఏర్పడినప్పుడు గ్యాస్ ధూళి కణాల ఒక పెద్ద మేఘం తిరుగుతూ సూర్యుడిగా గ్రహాలుగా మారింది. అంతరిక్షంలో గాలి లేదా ఘర్షణ ఉండదు కాబట్టి ఆ రోజు మొదలైన ప్రయాణం భూమి ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ నిజం చెప్పాలంటే భూమి వేగం మెల్లమెల్లగా తగ్గుతుంది. అవును, మన చందమామ యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి వేగం ప్రతి 100 సంవత్సరాలకు 1.7 మిల్లీ సెకన్లు తగ్గుతుంది. అంటే డైనోసార్ల కాలంలో భూమిపై ఒక రోజుకు కేవలం 22 గంటలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 24 గంటలు ఉన్నాయి. అయితే భూమి పూర్తిగా ఆగిపోవడానికి ఇంకా బిలియన్ల సంవత్సరాల పడుతుంది. అది సడన్గా ఆగదు, చాలా మెల్లగా ఆగుతుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, చూశారుగా, మనం చాలా సాధారణంగా అనుకునే భూమి తిరగడం అనే ప్రక్రియ ఆగిపోతే కేవలం ఒకే ఒక సెకండ్లో మానవజాతి చరిత్రే తుడిచిపెట్టుకుపోతుంది. ప్రకృతి సృష్టించిన ఈ బ్యాలెన్స్ ఎంత అద్భుతమైందో కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ సైన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి భూమి గురించి మీకు తెలిసిన ఏదైనా వింత నిజం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.